ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఉషా వేమూరి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఒక ఇల్లు ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి అంటే భార్య భర్తల్లో అంటే ప్రతి విషయంలో ఏదో ఒకటి ఇళ్ళన్నాక ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. అయితే ఎవరు ఏ విషయాల్లో వెనక్కి తగ్గాలి, అలాగే భార్యకి ముందుగా ఒక మహిళకి ఏ విషయాల్లో ఓర్పు పరిమితి ఎంతవరకు ఉండాలనేది చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇది భార్యకే ఓర్పు అని ఎందుకు, ఇద్దరికీ ఉండాలి. సో నేను ఒక ట్రైనర్గా నేను గమనించేది చెప్పేది ఇప్పుడు ఏంటంటే, ఒక చేత్తో ఎప్పుడు చప్పట్లు రావు, రెండు చేతులు ఉండాలి చప్పట్లు రావడానికి, శబ్దం అవడానికి కదా. గొడవ ఒకరి వల్లే రాదు, నా నోరు రెండు కలిసి ఊళ్ళో వాళ్ళందరూ వినేంత నోరు అవుతుంది. అట్లా కాదు. ఐ విన్ యూ లూజ్ అనే అప్రోచ్ నుంచి వెళితే, లేకపోతే యూ విన్ ఐ లూజ్ అనే అప్రోచ్ నుంచి వెళ్ళినా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నష్టపోవడం, అవతల వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా ఉండడం. రిలేషన్షిప్ విన్ అవ్వాలంటే ఒకరు తగ్గాల్సిందేనా మ్యామ్? అప్పుడు తగ్గాలి. అదే నేర్చుకోవాలి. సహనం అంటే ఎక్కడ చూపించాలంటే, ఇప్పుడు నేను గెలిచాను, ఇప్పుడు ఇద్దరి మెయిన్ గోల్ ఏంటమ్మా, ఆ టీం. ఒక టీం అంటే ఇద్దరు మినిమం మెంబర్స్ ఉంటారు. పెళ్ళి అనేది ఒక వివాహం అనేది ఒక టీం తెలుసా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక టీం మెంబర్స్ ఒక టీంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి గోల్ ఏముండాలి. ఇప్పుడు ఆర్గనైజేషన్ పనిచేస్తుంటే ఎట్లా అయితే మన ఆర్గనైజేషన్ గోల్ మనం గుర్తుపెట్టుకుంటామో, ఇండివిజువల్ గోల్ని ఆర్గనైజేషనల్ గోల్తో అలైన్ చేసుకుంటామో, అలాగే మనం కూడా ఇంట్లో మనం ఒక వివాహాన్ని నిలబెట్టుకోవాలి, ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇద్దరూ ప్రయత్నించాలి. అక్కడ ఎంప్లాయీ లాగా బిహేవ్ చేయకూడదు అంటారు. ఎంప్లాయీ లాగా అంటే ఇప్పుడు ఎంప్లాయీ లాగా ఆర్గనైజేషన్ పరంగా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం. ఇప్పుడు బాస్ ఏదైనా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా అరిచారు, అప్పుడు ఆయన మీద అరుస్తామే, పోయి నువ్వు చెప్పొచ్చో, నాకు ఇక్కడ నేను చేసిందే కరెక్ట్, ఏం చేస్తావు, అట్లా మాట్లాడతామా? అవును, కానీ ఇప్పుడు ఈ జెన్జీలో ఒక ఆఫీస్లో నచ్చకపోతే ఇంకో జాబ్ దానికి ఒక పద్ధతి ఉంది. ఇది కూడా నేను అదే చెప్తున్నా. వివాహం అన్నాక ఒకసారి అయిపోయింది అంటే వాళ్ళు ఎలా అయినా ఉండని, సహనం అన్నారు కదా అని అలాగే సర్దుకుంటూ పార్ట్నర్స్ లా ఉండాలి. ఇద్దరు ఒకళ్ళే సర్దుకుని ఉండడం లాగా కాదు కదా. ఇప్పుడు అదే ఫిజికల్ అబ్యూజ్ ఉంది, లేకపోతే గట్టిగా తిట్టడం కానీ, ఈగోయిస్టిక్గా ఉండడం కానీ, లేకపోతే బ్లేమ్ చేయడం కానీ, ఫినాన్షియల్లీ వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. కంటిన్యూస్గా ఒకళ్ళకొళ్ళు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదు ఎప్పుడు కూడా. కానీ కంటిన్యూస్గా ఉంటున్నప్పుడు సహనానికి ఒక పరిమితి పెట్టుకోవాలి. మామూలుగా అక్కర్లేదు కదా. ఇప్పుడు మామూలుగా ఇద్దరు అన్నప్పుడు ఒకళ్ళకి ఒక విధమైన తెలివితేటలు ఉండొచ్చు, ఒకళ్ళకి ఒక డబ్బు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు. అంత మాత్రం చేత నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనేది ఎల్లవేళలా కాదు. ఒక రిలేషన్షిప్ ముందుకి సవ్యంగా వెళ్ళాలి అని అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు బాగా కోపంలో ఉండే అవతల ఒక పార్ట్నర్ కోపం ఎక్కువ అనుకోండి, ఇద్దరిలో కోపంలో ఉండి అరుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అప్పుడు ఆగాలి. ఆగినంత మాత్రాన, తగినంత మాత్రాన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు. ఎప్పుడు చెప్పాలి, వాళ్ళు రియలైజ్ అయ్యే టైంలో చెప్పాలి, రియలైజ్ అయ్యే విధంగా. పిల్లలతో కూడా ఇప్పుడు జరుగుతున్నది పేరెంటింగ్లో కూడా నేను గమనించింది. మా దగ్గర కౌన్సిలింగ్ దీనికి చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తే నేను గమనించేది ఇదే. తల్లి తండ్రి ఇద్దరికీ ఆ సహనం లేక, టైములు లేక పిల్లల ముందు అన్ని విషయాలు కొట్లాడుకుంటారు. అసలు ఆ చిన్న బుర్రలకు అవసరం లేదు, అర్థం కూడా కాదు. ఎందుకు అమ్మ నాన్న కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు చాలా టెన్షన్లోకి, స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఎవరి మాట గౌరవం ఉండదు. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు బాబాని ఇద్దరు కుక్కల్లాగా, కాట్ల కుక్కల్లాగా కొట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమైనా చెప్పినా పిల్లలకి వినడానికి ఏమైనా ఇది ఉంటుందండి. అలాగంటే వాళ్ళ ముందు గౌరవంగా ఉంటూ ఏం మాట్లాడుకోకుండా డిస్కస్ చేసుకోండి. డెఫినెట్గా ఒకళ్ళ మాటే వినాలని లేదు, కానీ అప్పుడు కొంచెం సంయమనం పాటించి, ఇప్పటికీ నేను తగ్గుదాం, తను గట్టిగా చెప్తున్నారు కదా, ఇద్దరం మాట్లాడుకుని తర్వాత వీళ్ళ ముందు కూడా చెప్దామని వాళ్ళ ముందు. అంతేగాని నాన్న ఇట్లా చేశాడు చూసావా అని ఎప్పుడు పొరపాటున కూడా ఒక పార్ట్నర్ని ఇంకో పార్ట్నర్ పిల్లల ముందు అసలు బ్లేమ్ చేయకూడదు. వాళ్ళకి ఒపీనియన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, వాళ్ళ దృష్టిలో నాన్న అంటే పెద్ద హీరో, అమ్మ అంటే చాలా లవింగ్, నాకు ప్రేమ మొత్తం నా కోసం అలా ఉంటుంది, ఇస్తుందని. అంత ఇదిగా ఒపీనియన్ మీ మీద ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మనసులు విరిచేసేటట్టుగా మీరే ఒపీనియన్ వేరే ఫామ్ చేసి నా మాట వింటలేదని మళ్ళీ తర్వాత బ్లేమ్ చేస్తే ఎట్లా, పిల్లలు వింటలేదని. కాబట్టి ఒక రిలేషన్షిప్ మనకి ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు హెల్తీగా ఉండాలి అని అంటే ఎప్పుడు తగ్గాలో ఎప్పుడే కలాయి విన్ యూ లూజ్ కాకుండా విన్ విన్
అప్రోచ్లో ఉండాలి. అయితే పరిమితి గురించి మాట్లాడుకుందాం. అంటే పరిమితి ఎంతవరకు ఉండాలి, ఏ విషయాల్లో పరిమితి ఉండాలి అనేది చెప్పండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా పెళ్ళిలో. ఎప్పుడు కూడా ఒక పార్ట్నర్షిప్ భార్యాభర్తలు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనేది బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి అలవాట్లలో కానీ, భాషలో కానీ, ఎక్స్ప్రెషన్లో కానీ తేడాలు ఉన్నాయా? చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత మంచి వాళ్ళో తెలంగాణ వాళ్ళు. నా ఫ్రెండ్స్లో ఈ దీనికి వచ్చే వాళ్ళల్లో, కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళల్లో ఎంతోమందిని చూశాను. ఎంతో మంచి వాళ్ళు. లోపల ఏముందో ఆలోచన, ఆచరణ ఒకటేలా ఉండేటట్టుగా, లోపల భావం ఏముందో అది ఎక్స్ప్రెస్ చేసేసే టైప్. అవును, ఓపెన్గా మాట్లాడతారు. అది వాళ్ళ లక్షణం. లోపల ఏముందని కాదు, ఏది నీకేం బాగలే అంటారు. మనమైతే బాగాలేకపోయినా నవ్వు పులుంకుని ఎంత బాగుందో నీకని అబద్ధాలు ఆడతాం. అట్లా ఆడరు వాళ్ళు ఎక్కువ మంది. అవును. కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళలోంచి ఒక భార్యాభర్తలు, ఒక తెలంగాణ, ఒక ఆంధ్ర ఉన్నారు అనుకుందాం. అనుకుంటే నీకేం బాగలే, ఇది మార్చుకో అని గట్టిగా అన్నాడు అనుకోండి, తెలంగాణ అబ్బాయి అయి ఉంటే ఆంధ్ర అమ్మాయి పర్సనల్గా తీసుకుంటుంది. లేకపోతే మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, ఏం చేయలే ఈరోజు అని మామూలుగా ఫ్రాంక్గా అడిగాడు అనుకోండి, పర్సనల్గా తీసుకుంటుంది. ఎందుకు? ఎక్స్ప్రెషన్, భాష అలా అనిపిస్తుంది తనకి. అదేంటి అలా అడిగాడు, నేను పని మనిషినా కానీ చెప్పే విధానం చేసి పెట్టాలా నేను అందుకే ఉన్నా, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, అహంకారం వస్తుంది వెంటనే. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళ తీరే ఇంత, వాళ్ళ మాట తీరే ఇంత అనుకుని మనవాళ్లే కదా అలా చెప్పారు అని కొంచెం వాళ్ళకి అర్థం చేయించి, వీలైనప్పుడు ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు, మూడు బాగున్నప్పుడు, అలా కాదు అవతల వాళ్ళకి ఈ సిగ్నల్ వెళ్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడకూడదు, నేనంటే ఏమనుకోను కానీ కొత్త వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి ఏమనుకుంటారు, చెప్పుకోవాలి కదా ఒకళ్ళకి కూడా. చెప్తే వినేవాళ్ళు కూడా ఉండకపోతే ఎక్స్ట్రీమ్స్ చెప్పే అంతే కదా. ఇప్పుడు ఎక్కువ సార్లు నేను ఇందాకే అన్నాను, నేను చెప్పిందే వినాలి, నేను బాస్, నేను మ్యాన్ ఆఫ్ ద హౌస్ అనుకున్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేస్తున్నాం అనుకోండి కష్టం అవుతుంది కదా ఎవరికైనా. ఎంతవరకు ఒకళ్ళే సర్దుకుంటూ ఉంటారు కదా. ఇంకా బియాండ్ ఇది ఫిజికల్ అబ్యూజ్, బియాండ్ ఇది చాలా మెంటల్గా కూడా స్ట్రెస్, ఆగని అవన్నీ ఉన్నాయనుకోండి, బెటర్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు పార్ట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడమే బెటర్ ఒక విధంగా. ఎప్పుడు ఒకళ్ళే సర్దుకుంటూ ఉండే బదులు, నష్టపోతూ ఉండే బదులు, పిల్లలు అనేది రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ బిహేవియర్ అంతా వాళ్ళ మైండ్ మీద కూడా పడుతుంది. కాబట్టి పిల్లలు అనే బాధ్యతని మనం తీసుకునే ముందు ఇలాంటివన్నీ బాగా ఆలోచించుకుని పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకురావాలి. అది ఏదో క్యాజువల్గా దేవుడిచ్చాడు భగవాన్ కా దేన్ హై అనుకోవడం కాదు. పిల్లలు, ఒక పిల్లని మనం భూమి మీదకి తీసుకొస్తున్నాం అంటే మన బాధ్యత ఎంత ఉంది ఆ పిల్లవాడిని పెంచడంలో, సాక్రిఫైసెస్ ఏమేం చేయాలి, వాళ్ళని ఒక మర్యాద గల గౌరవమైన సొసైటీలో ఒక సభ్యుడిగా పెంచాలంటే ఎట్లా ఉండాలి, నేను ముందు నా బిహేవియర్ ఎలా ఉండాలి, దానికి నేను ప్రిపేర్డా. ఇప్పుడు నేను దానికి నాకున్న దీంట్లో నేను దానికి ప్రిపేర్డా. ఎవరి మీద, ఆయాల మీద, వేరే దీని మీద వదిలేస్తాను, ఉంచితే వాళ్ళ సంస్కారాలే వస్తాయి. కల్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఒక రెస్పాన్సిబుల్ అలా ఇద్దరు అనుకున్నప్పుడే దీనికి ప్రిపేర్ అవ్వాలి పిల్లల్ని తేవడం అనేది. ఇలా గనక చేస్తూ ఉంటే గనక అయినా కూడా ఉంటాయి ఎబరేషన్స్ ఎక్కడో, మనకి నార్మ్ జనరల్ రూల్ నుంచి ఎక్సెప్షన్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇంకా సహనం పడి అలాగే ఎప్పుడు నష్టపోతూ ఉండి తన ఆత్మ అభిమానం దెబ్బతినేటట్టు, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేటట్టు ఉండి ఎప్పుడు ఒకళ్ళే సర్దుకోవడం అనేది అక్కర్లేదు. అదేదో పెద్ద దానికి ఎమోషనల్గా మనం అయ్యో ఒకసారి పెళ్ళైపోయింది కదా ఇంకా జీవితాంతం ఇంతే అని అలాంటప్పుడు అనుకోక్కర్లేదు. సాధ్యమైనంత వరకు రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఇద్దరూ ప్రయత్నం చేయాలి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయండి. ఇద్దరం మనం అంటే నేర్చుకోవాలి, కానీ నేను నువ్వు అనేది మానేయాలి అసలు. ఒకసారి పెళ్ళయ్యాక మన ఇల్లు, మన ఇంటిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలి అనే అనాలి తప్ప నువ్వు ఇలా చేసావు అంటే బ్లేమ్ గేమ్ లాగా కాకుండా కరెక్టివ్ మెజర్ లాగా తీసుకోగలిగితే ఏదైనా జరిగినప్పుడు ఆ ఇల్లు సంతోషంగా స్వర్గంలాగా ఉంటుంది. గృహమే కదా స్వర్గం, స్వర్గసీమ అవన్నీ అందుకే అన్నారు. రిలేషన్షిప్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.